ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరూ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష ఆరోగ్యాన్ని ఉదయకాలంలో ప్రభుని స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించితిమి. ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలుగు చేసి ఉన్నాడు. 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయము 7వ వచనం. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభా, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న నీ బిడ్డలకు నెమ్మదిని శాంతిని దయచేయండి ప్రభా. ఆరోగ్య పరంగా శరీరానికి స్వస్థతను దయచేయండి తండ్రి. ప్రజల వలన వస్తున్నటువంటి వారు చేస్తున్న ఉద్యోగాల్లో వస్తున్న ఒత్తిడి, లేక నాయన పనుల్లో వస్తున్న ఒత్తిడి, మానసిక ఒత్తిడి, వీటన్నిటి నుండి విడిపించి తండ్రి నెమ్మదిని దయచేయమని, కృపతో నింపి కాపాడమని, అలాగే వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల్లో, చదువుల్లో తోడుగుని సహాయం చేయండి. మా దేశాన్ని రక్షించండి ప్రభా. నీ రాకడ కొరకు సిద్ధపరచండి నాయన. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వివాహాలు కావాల్సిన బిడ్డలకు వివాహాలు త్వరగా జరుగుటకు సహాయం చేయండి. అనారోగ్యంలో ఉన్న వారికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. బీపీ, షుగర్లు ఇవన్నీ కంట్రోల్లో ఉంచండి నాయన. తండ్రి నీకు వందనాలు. సంతానం లేని వారికి సంతానం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం దయచేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. ఉద్యోగాల కొరకు నీ బిడ్డలు ఎదుగుతున్నారు. అనేకులకు ఉద్యోగాలు రాలేదు నాయన, వారికి ఉద్యోగాలు దయచేయి. మేలుతో నింపు నా ప్రభా. తండ్రి నీ కృపను ఉంచండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి నాయన. సంతానం లేని వారికి సంతానం దయచేయండి తండ్రి. నా దేశంలో జరుగుతున్నటువంటి ప్రతి అల్లర్లను అణిచివేసి నెమ్మదిని శాంతిని ప్రజలకు అనుగ్రహించండి. నా తోటి సేవకులైనటువంటి వారు చేస్తున్న పరిచర్యను దీవించండి. యేసునామమున నడుచున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు నిత్యం తోడై ఉండుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.